నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనకి చాలామంది అడుగుతున్నారండి మఖా నక్షత్రానికి ఏ రుద్రాక్ష ధరించుకోవాలి? అంటే మఖా నక్షత్రం మనకి కేతువుకి సంబంధించింది కాబట్టి, కొంచెం వీళ్ళకి అనారోగ్యమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నరఘోష అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నవముఖి రుద్రాక్ష అమ్మవారి స్వరూపమైనటువంటి నవముఖి రుద్రాక్షను ధరించుకున్నట్లయితే మాత్రం ఇటు పీడల నుంచి గానీ, నరఘోష నుంచి గానీ, హెల్త్ మరీ ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది. మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లలకి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బాగా చదువుకుంటారు. మంచి ర్యాంకులొస్తాయి. అల్లరి తగ్గుతుంది. అలాగే వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి బిజినెస్ కూడా రన్ అవుతుంది. కొత్తగా వ్యాపారాలు మొదలెట్టే వారికి కూడా బిజినెస్ గ్రోత్‌నెస్ పెరుగుతుంది. ఎప్పుడు కూడా అమ్మవారు మీకు తోడుగా ఉన్నట్టు మీకు శక్తిని ఇతరులకు మీద మీరు భయపడగలటువంటి బాధని తొలగించి మీకు శక్తినిస్తుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆరోగ్యాన్నిస్తారు. చదువులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చదువు ఇవ్వడం గాని, ఇలాంటి చాలా విషయాలు మనకి నవముఖి రుద్రాక్ష ధరించడం వల్ల మన జీవితంలో చాలా మార్పులు కలిగే అవకాశాలున్నాయి గాబట్టి, తప్పకుండా ఈ మఖా నక్షత్రం వాళ్ళు కేతుకు సంబంధించింది గాబట్టి, ముఖ్యంగా ఆరోగ్య విషయానికి సంబంధించింది గాబట్టి తప్పకుండా మీరు నవముఖి రుద్రాక్ష అంటే 9 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. అలాగే మరి చాలామంది అడుగుతున్నారు ఏవండీ పిల్లల కంటే వేయగలం గానీ, పెద్దలం వేసుకోగలమా? ఎందుకంటే మార్కెట్ గాని, బస్సులో ప్రయాణాలు గాని, ఏదైనా మంచికి, చెడుకు వెళ్తుంటాం. అలాంటప్పుడు ఉంచొచ్చా అని రకరకాలైన అపోహలున్నాయి. ఆ అపోహలన్నిటికి కూడా నేను ఒకటే సమాధానం చెప్తాను. మీరు ఈ నవముఖి రుద్రాక్షని శివాలయంలోకి తీసుకెళ్ళి అభిషేకం చేయించుకొని ఇంట్లోకి తెచ్చుకొని, ఇంటి గదిలోనే పెట్టుకోండి. దేవుడి మూలనే పెట్టుకోండి. రోజు చిన్న చిన్న రాగి ప్లేట్ తీసుకొని దాని మీద పెట్టి మీరు రోజు పూజ చేసుకోండి. శివుడి పూజ. అలాగే చేసుకొని మీరు ఇంట్లోంచి స్కూలుకెళ్ళే పిల్లలు గానీ, మీరు ఆఫీస్‌కెళ్ళేటప్పుడు గానీ, బయటికెళ్ళేటప్పుడు గానీ, మనం దండం పెట్టుకుంటాం కదా! దేవుడి మూలని. ఆ రుద్రాక్ష మీద ఒక్కసారి చెయ్యి వేసి, ఓం నమః శివాయ అని గాని, ఒక్కసారి గాని 11 సార్లు అవకాశం ఉంటే 11 సార్లు గాని ఓం నమః శివాయ అని గాని ఒక్కసారి అనుంటే, ఆ రోజు చూడండి మీకు ఆ రోజు ఆరోగ్యం ఎంత బావుంటుంది, లేదంటే ఆ రోజు మీ బిజినెస్ ఎంత బావుంటుంది, చాలా బావుంటుంది. సార్ మరి బిజినెస్ చాలామంది అంటారు, సరే షాప్‌లో పెట్టుకోవచ్చంటే తప్పకుండా పెట్టుకోవచ్చండి. మీ క్యాష్ పెట్‌లో ఈ నవముఖి రుద్రాక్ష గాని మీ క్యాష్ పెట్‌లో పెట్టుకున్న ఒక వారం రోజులు అంటే 9 రోజులు చూసి చూడండి. మీ వ్యాపారంలో గ్రోత్‌నెస్ అనేది, బిజినెస్ అనేది మీకే తెలుస్తుంది. మీకున్నటువంటి ఆర్థికమైనటి ఇబ్బందులు కూడా తగ్గించి, మీ బిజినెస్‌ని రెట్టింపు చేసే అవకాశం మనకి నవముఖ రుద్రాక్ష అమ్మవారి స్వరూపమైనటువంటి రుద్రాక్షకున్నాయి గాబట్టి, తప్పకుండా మీరు ఈ నవముఖ రుద్రాక్ష ధరించండి. అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ్ అని రాయండి. ఎందుకంటే ఈ పదం అనేది మీకు జీవితంలో చాలా బలాన్నిస్తుంది. మీ కుటుంబాన్ని సకల సంతోషాలతో నిండించేటువంటి అద్భుతమైనటువంటి మాట జై శ్రీరామ్. ఒక్కసారైనా పలకండి. ఒక్క రోజులో ఒక్కసారైనా సరే జై శ్రీరామ్ అని అనుకున్నట్లయితే మాత్రం మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. మనశ్శాంతంగా ఉంటుంది. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఇది లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. వాళ్ళు కూడా చూసి వాళ్ళ జీవితంలో ఈ రుద్రాక్ష ధరించడం వల్ల ఈ ఉపయోగాలు ఎన్నున్నాయో అన్నీ చూసుకుంటారు. అది మీ వల్ల మీరు ఇతరులకి సహాయం చేసినట్టు ఉంటుంది. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోలు నక్షత్రాల కోసం, రాసుల కోసం నా ఛానెల్‌లో ఇంకా మంచి మంచివి 2024లో మీ జీవితానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి రాసుల కోసం, నక్షత్రాల కోసం అన్నీ కూడా చెప్పాను. అవన్నీ చూడండి. అలాగే బాగా ఆనందించండి. తప్పకుండా నవముఖ రుద్రాక్షని ధరించండి. అలాగే ఇంకా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దిలీప్ ఉంటానండి.